This video is made for educational and informational purposes only. Please do your research before applying. గైస్ ఈరోజు మనకి ఒక డైరెక్ట్ టెస్ట్ హైరింగ్ అయితే మళ్ళీ అనౌన్స్ అయింది. దీనికి రెజ్యూమ్ కూడా అవసరం లేదు, మీరు డైరెక్ట్గా టెస్ట్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చమాట. సో చాలా మంచి హైరింగ్, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. సో ఆర్గనైజేషన్ చూస్తే మనకైతే మౌంట్ బ్లూ టెక్నాలజీస్ నుంచి మనకి ఒక డైరెక్ట్ టెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయిందన్నమాట. సో గైస్ మనకి హ్యాకర్ ర్యాంక్ యొక్క ప్లాట్ఫామ్లోనే మనం అయితే డైరెక్ట్గా టెస్ట్ అయితే రాయాల్సి వస్తుంది. మీరు అప్లై చేసిన వెంటనే మనకైతే టెస్ట్ లింక్స్ అయితే వీళ్ళైతే పంపిస్తున్నారు. సో నేను కూడా అప్లై చేస్తాను, నాకు కూడా రిసీవ్ చేసుకున్నాను. సో మీరు కనుక అసెస్మెంట్ లింక్ కనుక రిసీవ్ చేసుకుంటే కింద తప్పకుండా అయితే కామెంట్ చేయండి గైస్. ఓకే, అన్ని డీటెయిల్స్ క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం. చూడండి ఒకసారి, లెట్ స్టార్ట్ గైస్. ఫస్ట్ అప్లై చేసినట్టే మనకైతే మౌంట్ బ్లూ టెక్నాలజీస్ నుంచి మనకైతే ఈ యొక్క అసెస్మెంట్ లింక్ అయితే ఎలా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ లెవెల్ 1లో మనకి కంప్లీట్ అండ్ సబ్మిట్ ద కోడింగ్ ఛాలెంజ్ సెల్ఫ్ బేస్డ్. ద కోడింగ్ ఛాలెంజ్ లింక్ వచ్చేటప్పుడు మనకైతే హ్యాకర్ ర్యాంక్ నుంచి అయితే వస్తుంది. మౌంట్ బ్లూ టెక్నాలజీస్ చెక్ చేసుకోండి. ఇంకా లెవెల్ 2కి వచ్చేటికి మనకి ఎలా ఉంటుందంటే ఇన్ పర్సన్ కోడింగ్ ఇంటర్వ్యూ మనకైతే ఉంటుందట. సో వీ విల్ వెరిఫై యూ ఇఫ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ద ఛాలెంజ్ సిన్సియర్ అని ఇచ్చారు. ఇంకా లెవెల్ 3కి వచ్చేటికి ఫిట్ ఆర్ హెచ్ఆర్ అసెస్మెంట్ ఫర్ దోస్ హూ క్వాలిఫై లెవెల్ 2 అని మెన్షన్ చేస్తారు. ఓకే, సో ఇలా మనకి అసెస్మెంట్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ మెయిల్ అయితే వస్తుందో వన్స్ అప్లై చేసిన వెంటనే. ఇప్పుడు యాక్చువల్ జాబ్ అప్డేట్ చెక్ చేద్దాం. చూడండి ఒకసారి. రైట్ గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మౌంట్ బ్లూ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ మనం అయితే ఉన్నాం. ఈ యొక్క పేజ్లోకి రావాలంటే మీరు వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ చెక్ చేసినట్టే మీకు అప్లై లింక్ అయితే దొరికేస్తుంది. అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అనే రోల్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. దిస్ ఈజ్ అన్ ఎంట్రీ లెవెల్ పొజిషన్ అట. సో జనరల్గా వీళ్ళు ఎవ్రీ మంత్ మనకైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు, హైరింగ్ అయితే చేస్తారన్నమాట. సో ఎస్పెషల్లీ ఈ మంత్ కూడా మనకి మళ్ళీ హైరింగ్ అయితే ఓపెన్ చేశారు. సో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. సో బెంగళూరు లొకేషన్కి మనకైతే స్పాట్ అయింది. శాలరీ కూడా కింద ఇచ్చారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ బ్లర్ చేశాను అనమాట. ఓవర్ వ్యూ చూసుకుంటే మౌంట్ బ్లూ ఇస్ ఏ ప్రీమియం సర్వీసెస్ ప్రొవైడెడ్ అండ్ లుకింగ్ ఫర్ ది స్మార్ట్ అండ్ మోటివేటెడ్ ప్రోగ్రామర్స్ టు జాయిన్ దేర్ టీమ్ అని మెన్షన్ చేశారు. ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఎ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్. అట్లీస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినా పర్వాలేదట. మీకు జావా స్క్రిప్ట్ కానీ, జావా కానీ, పైథాన్ కానీ, PHP, రూబీ, C or C++ ఏమైనా ఉన్నా మీరు దీనికి అయితే ట్రై చేయొచ్చు. సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ గో త్రూ 12 to 13 వీక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లోకి మనం వెళ్తాం. సో 12 to 13 వీక్స్ తర్వాత మమ్మల్ని ఫుల్ టైమ్ రోల్కి సో మిమ్మల్ని అయితే తీసుకుంటారన్నమాట. రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే సో మీరైతే చూడండి, వర్క్ ఇన్ ఏ టీమ్ టు డెవలప్, కంపైల్, టెస్ట్, డీబగ్ అండ్ డిప్లాయ్ సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మీరైతే డెవలప్ చేస్తారు, కంపైల్ చేస్తారు, టెస్ట్ చేస్తారు, డిప్లాయ్ చేస్తారని ఇక్కడ తెలుస్తుంది. సో మేజర్గా వీళ్ళు జావా స్క్రిప్ట్, పైథాన్, జావా, HTML, CSS మీద వర్క్ చేస్తారన్నమాట. ఆ యొక్క నాలెడ్జ్ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. సో ఎన్షూర్ క్లోజ్ టు 100% టైమ్ లైన్ డిఫెక్ట్ ఫ్రీ సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్స్ మీరైతే చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. ఓకే, క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే సో ఈ యొక్క స్కిల్స్ మీకు అయితే ఉండాలి. దాంతోపాటుగా గుడ్ ప్రాబ్లమ్ అనలిటికల్ స్కిల్స్ మీకు ఉండాలి. గుడ్ అండ్ ఎక్సలెంట్ రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. ఈగర్నెస్ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్ అని మెన్షన్ చేస్తారు గైస్. ఓకే, సో గైస్ బెనిఫిట్స్ మనకి ఇక్కడ చాలా ఉంటాయి. ప్యాకేజ్ కూడా పైన చూపించాను కదా, ఎక్సలెంట్ ప్యాకేజ్. ఓకే, అప్లై విత్ గూగుల్. మీ యొక్క గూగుల్ జీమెయిల్ యూస్ చేసి మీరు ప్రాపర్గా అయితే అప్లై చేసుకొని సో వెంటనే సబ్మిట్ చేయండి. ఎస్, యూ విల్ గెట్ ఏ సో మనకి ప్రాపర్ అసెస్మెంట్ లింక్ వస్తుంది. అక్కడ నుంచి అయితే అసెస్మెంట్ రాసి మీరైతే యాక్సెస్ చేసుకోండి ఈ యొక్క ఆపర్చునిటీని. అంటే చాలా మంచి అప్డేట్, ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. వెంటనే అయితే అసెస్మెంట్లో పార్టిసిపేట్ చేయండి. దీనికి ఫ్రెషర్స్ యాజ్ వెల్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు, ఎనీ గ్రాడ్యుయేషన్. బట్ ద థింగ్ ఏంటంటే మీకు ఆ స్పెసిఫైడ్ స్కిల్స్ ఉంటే చాలు అన్నమాట. ఓకే, సో ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మరి కలుద్దాం. అందరికీ సెలవు, బాయ్.